లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఈ పాపం సర్కార్దే. దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఒక్క ఏపీలోనే ఎందుకుంది? పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొరత లేదు, మరి ఇక్కడెందుకు జరుగుతోంది? అయితే డీజిల్ పెట్రోల్ సరఫరా పెరగాలి, నిల్వలు లేవన్న బోర్డులు ఎక్కడా కనిపించకూడదని చంద్రబాబు గారు 3 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారట. ముందుగా రైతులకు సంబంధించి కానీ ఇతరత్ర అనేక మంది ఆటో డ్రైవర్లు కానీ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో? ముందుగా రామ్నాథ్ గారు చెప్పండి, ఈ చంద్రబాబు గారు 3 రోజుల తర్వాత కోప్పడితే, సీరియస్ అయితే సమస్య పరిష్కారం అవుతుందా, అయ్యిందా? హైదరాబాద్లో అయితే నిన్న రాత్రి కొద్దిగా ఇబ్బంది వచ్చింది, కానీ మళ్ళీ తెల్లవారేసరికి అంతా బాగానే సెట్ రైట్ అయినట్లుంది. మరి ఏపీలో పరిస్థితి ఏమిటి? కొమిడియన్ గారు, మీకు మల్లాది విష్ణు గారికి, సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో డిమాండ్లో కేవలం 40% మాత్రమే పెట్రోల్ కంపెనీలు ఏపీకి సరఫరా చేస్తున్నాయట. 3 రోజుల నుండి పత్రికల్లో కథనాలు వస్తూ ఉంటే ఇక్కడ కొరత ఉంది, ఇది పెరుగుతోంది అని కథనాలు వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నిన్న సింపుల్ గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? 3 రోజులుగా కొరత ఉంటే మీరేం చేస్తున్నారని అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా నో స్టాక్ అనే బోర్డు కనిపించడానికే వీల్లేదు, అలా కనిపిస్తే కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని పత్రికల్లో రాసుకున్నారు. 3 రోజులుగా అధికారులు ఏం చేస్తున్నారన్న చంద్రబాబు నాయుడు గారు, మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేస్తూ ఉన్నారన్న ప్రశ్న కూడా వస్తుంది కదా. పత్రికల్లోనే రాస్తున్నారు కదా రోజు రోజుకి పెరుగుతోంది అని. అసలు ఎందుకు పెట్రోల్ కంపెనీలు ఏపీలో మాత్రమే ఇంత తక్కువగా సప్లై చేస్తున్నాయి అంటే ఇక్కడ ఇంకో కోణం కూడా కనపడుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా లేవు, ఎక్కడ తగ్గిస్తే మనకి ఏమి ఇబ్బంది రాదు అని ఏమైనా పెట్రోల్ కంపెనీలు ఒక అంచనాకు వచ్చి ఏపీలో ప్రభుత్వం అంత అప్రమత్తంగా లేదని చెప్పేసి ఇక్కడికి సప్లైని తగ్గించేసాయా? దానివల్లే ఒక ఏపీలో మాత్రమే ఇదంతా జరుగుతుందా అన్న ప్రశ్న కూడా వస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తే ఇంటెలిజెన్స్ దేనికి వాడుతూ ఉన్నారు? 3 రోజులుగా పెట్రోల్ కొరత ఉండి క్యూ లైన్లు విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ అన్నది చంద్రబాబు నాయుడు గారికి రోజు బ్రీఫింగ్ ఇవ్వాలి కదా, ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలి కదా. పత్రికల్లో అయినా చంద్రబాబు నాయుడు గారు చదివి ఉంటారు కదా, మరి ఎందుకు అవన్నీ చర్యలు తీసుకోలేదు? 3 రోజుల తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆగ్రహం అధికారుల మీద, కంపెనీల ప్రతినిధుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏమొస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రంలోనే ఇలాంటి కొరత ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయడం. మీరు గమనిస్తే యూరియా కొరత కూడా గతంలో ఏపీలో మాత్రమే వచ్చింది ఎక్కువగా. రైతులు వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ ధర పరిస్థితి ఈ విధంగా అయిపోయింది. సుదూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఎక్కడికెక్కడ వాహనాలను హైవేలో నిలిపేసుకునే పరిస్థితి వస్తూ ఉంటే, ఇంత తీవ్రంగా పరిస్థితి వచ్చి సగానికి పైగా దాదాపు 70% పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యే వరకు పరిస్థితి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? నేను ఏదైనా ముందే పసిగడతాను అనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2-3 రోజుల క్రితం నుంచి ఈ పరిస్థితిని ఎందుకు గమనించలేకపోయారు? ఇంత తీవ్రంగా పరిస్థితి దాటుతూ ఉంటే ఏం చేస్తోంది ప్రభుత్వం అన్నది వస్తుంది. అసలు ప్రభుత్వం అన్నది ఈ రోజు రాష్ట్రంలో నడుస్తోందా? 6 మంత్రులు సింగపూర్ పర్యటనలో ఉన్నారు, విహారయాత్రకి వెళ్ళినట్టుగా వెళ్ళారు సమ్మర్ వెకేషన్ కి. మరో 6 మంత్రులు దస్తగిరి హత్య కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మెడికల్ లీవ్ మీద ఉన్నారు. నారా లోకేష్ గారు వారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. రామ్నాథ్ గారు ఈ కామెంట్ చాలా వ్యంగ్యంగాను చాలా బాగుంది. ఏది 6 మంత్రులు దస్తగిరి హత్య కేసు దర్యాప్తు చేస్తున్నారన్న కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గుడ్. రోజు వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారు వారం నుండి ఎక్కడున్నారు కూడా చెప్పడం లేదంట. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఏం జరిగిందండి? అది ఏమన్నా ఇప్పుడు లోకేష్ గారి ఇష్యూ పేపర్లో కూడా వచ్చింది, చిన్నబాబు ఎక్కడికి వెళ్ళారో అని ఒక వార్త వచ్చింది, రహస్య పర్యటన అని రాస్తున్నారు. సజ్జల గారు కూడా అడిగినట్టున్నారు, వారం రోజులైంది లోకేష్ ఎక్కడున్నారని. ఇప్పటివరకు సమాధానం లేదు. పలానా చోటు ఉన్నారని కూడా స్పందించలేదంటే ఆయన ఎక్కడికో వెళ్ళారన్నది అయితే వాళ్ళే పరోక్షంగా ధృవీకరిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఈ 3-4 రోజుల మీద దేని మీద రివ్యూ చేశారు అంటే, ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల క్లస్టర్ల మీటింగ్ పెట్టి మనము వచ్చే ఎన్నికల్లో వైసీపీ మీద బురద ఎలా చల్లాలి, ఆ బురదలో కొత్తగా మసాలా దినుసులు ఏవేవి కలపాలి, దస్తగిరి కేసును కూడా వాడుకోవచ్చని కార్యకర్తలకు చెప్పారు. ఆ తర్వాత మరుసటి రోజు దేని మీద రివ్యూ చేశారు? పార్లమెంట్ లో మహిళా బిల్లును పార్లమెంట్ తిరస్కరించింది, కాంగ్రెస్ పార్టీని, డిఎంకేని, టీఎంసీని ఏపీలో ఎండగట్టాలి, అందుకోసం 3 రోజులు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతటితో ఆకుండా మళ్ళా 3గురితో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ ఏంటి అంటే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయాలి, కాంగ్రెస్ ను, డిఎంకేను, టీఎంసీని ఎలా ఎండగట్టాలి అనే దానిపైన సమన్వయం చేయడానికి 3 పార్టీల మంత్రులతో మళ్ళీ ఇంకో కమిటీ వేశారు చంద్రబాబు నాయుడు.
ఇలాంటి పనుల మీద ఉన్నారే కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పెట్రోల్ గురించి డీజిల్ గురించి ఎక్కడైనా కూడా ఒక సమీక్ష నిర్వహించారా? 3 రోజులుగా పత్రికల్లో కథనాలు వస్తూనే ఉన్నాయి. అంటే క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంకా నవ్వుకోవాలో ఏం చేయాలో తెలియదు. కానీ నిన్న ఒక టీవీ ఛానల్లో, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న ఒక టీవీ ఛానల్లో ఏపీలో తెలంగాణను కూడా కలిపేశారు. ఒక ఏపీలోనే కొరత ఉందంటే బాగోదని చెప్పి తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత రావడానికి కారణం ట్రంపే, అందుకే ఈ ఊసురు తగిలే పెట్రోల్ కాల్పులు జరిగాయి ట్రంపుల మీద అని చెప్పి చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత వస్తే పబ్లిక్ ఇబ్బంది పడతా అంటే ఆ ఉసురు తగిలి ఆయన మీద కాల్పులు జరిపారు. కావాలంటే నీకు దమ్ముంటే ఏపీ ఇక్కడ ఈ రాష్ట్రాలతో కాదు కిమ్ముతో పోరాటం చేయి ట్రంప్ అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఎక్కడికో తీసుకెళ్లి ట్రంప్ కారణంగా ఇక్కడ వచ్చిందని చెప్తున్నారు. కానీ 3 రోజులుగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్రోల్ డీజిల్ 40% అంటే 60% లోటుతో సప్లై అవుతుంటే ఆ చైన్ ను కాపాడలేకపోతున్న చంద్రబాబు నాయుడు గారు ఇక సుపరిపాలన అందిస్తానని ఎలా అంటున్నారు? అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబు నాయుడు గారు విజన్ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఇంటెలిజెన్స్ పూర్తిగా రాజకీయం కోసం వాడటం వల్ల అసలు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏమున్నాయనేది ఎవరికి అంతుచిక్కని పరిస్థితుల్లోనికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లారు. దీనివల్లే ఈ రోజు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. మరి దీన్ని ఎన్ని రోజులకు సెట్ చేస్తారో చూడాలి. అనంతపురంలో కూడా పెట్రోల్ కొరత బాగా ఎక్కువగానే ఉందండి. లేదు, నిన్నట్టుంటే క్లోజ్ చేసేసారు కొమ్మినేని గారు. నిన్న మధ్యాహ్నం నుంచే పెట్రోల్ బంకులు మా ఊర్లో కూడా క్లోజ్ చేసేసారు. నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. ఇంకా కొంతమంది అయితే ఎమర్జెన్సీకి మాత్రమే వాడతాము, అంబులెన్స్లు ఇలా ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఇస్తామని చెప్పి ఆపేశారు. దీన్ని ఎవరు సమీక్షించే వాళ్ళు లేరు కదా పరిస్థితి. అందుకే ఈ విధంగా తయారైపోయింది. ఇదో పానిక్ మోడ్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నారు. కానీ 3 రోజుల నుండి నడుస్తోంది. దీనికి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే, సరైన మెజర్మెంట్ తీసుకోకపోవడం వల్లే పరిస్థితి ఇలా చేయి దాటిపోయింది. దీన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగానే చూడాల్సి ఉంటుంది కొమ్మినేని గారు. రైట్. విష్ణు గారు, మీ విజయవాడ ప్రాంతం అంతా కూడా అదే పరిస్థితి ఉన్నట్లుంది. నేను కూడా గమనించాను అటు వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలాగ ఉందంటే ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న టైప్లో ఉంది సార్ ప్రజల గురించి. అది బుడమేరు వరదల సందర్భంలో సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి యూరియా విత్తనాల విషయంలో కానివ్వండి, అలాగే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ విషయంలో ప్రజలకి అందించాల్సినటువంటి ముందస్తు చర్యలు తీసుకోవటం కానీ, ముందుగా ప్రభుత్వం మేల్కోవటం కానీ, అప్రమత్తం చేయటం కానీ ఎక్కడా కూడా కనపట్టలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత 4-5 రోజుల క్రితం ఈ డీజిల్కి సంబంధించినటువంటి బంకులకు సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కలిసి సివిల్ సప్లైస్ సంబంధించిన అధికారులతో మీటింగ్ జరిగింది. మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ముందస్తు చర్యలు తీసుకోవడంలో, లేకపోతే ముందుగా మేల్కోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఎందుకని ఆంధ్రప్రదేశ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో, అటు తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఇటు ఒరిస్సా కానీ ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి బారులు తీరి బంకుల దగ్గర ప్రజలు డీజిల్ పెట్రోల్ కోసం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా లేదు. అది ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకుని ఈ రకమైనటువంటి పరిస్థితులకు దాపురించాయని చెప్పని మనం ఒకసారి ఆలోచిస్తే, ప్రభుత్వము ముందు చూపు లేకపోవటము, మంత్రులు సరైన నిర్ణయాలు తీసుకోకపోవటము, ముందస్తు రివ్యూలు చేయకపోవటము, అధికారులు ముందుగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు బయటపడతా ఉన్నాయి. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టు ఈరోజు చర్చించాల్సినటువంటి, ఈరోజు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏమీ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే బురద జల్లుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో కనిపిస్తూ, ఓట్లు వేసినటువంటి ప్రజల యొక్క సమస్యల్ని మర్చిపోతూ వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం ఇప్పుడు ఇందాక ఆయన ప్రస్తావించినట్టుగా అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది, నిశ్చేష్టంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం. ఎందుకని ఇన్ని వేల మంది రోడ్ల మీదకి వస్తుంటే ముందు తీసుకోలేదు? ఆయిల్ కంపెనీలను విమర్శిస్తారా? మీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది? మీరు ఎందుకు అప్రమత్తంగా లేరు? మంత్రులు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు. ఉత్తరాంధ్రలోనేమో అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తారు బాగుందని చెప్పని, పక్కనే ఉన్నటువంటి ఏలూరు జిల్లాలోనేమో మాకు కొరత లేదు అని చెప్పని పార్సారథి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కోస్తా జిల్లాలో ఏమో ప్రజలందరూ బంకుల దగ్గరికి పోయి రకరకాలుగా గంటలు వెయిట్ చేస్తూ ఉన్నారు. బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఏమో నో స్టాక్ బోర్డు ఉండకూడదు అని చెప్పని. ఇట్లాగా ఒక సమన్వయం లేకుండా, ముందు చూపు లేకుండా, ప్రజల యొక్క సమస్యలు పట్టకుండా ఈ ప్రభుత్వము
పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. ఇందాక మనం చూసాం ఒక వీడియో, లోకేష్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో. ఎన్నికల సందర్భంలో, ఎన్నికలకు ముందు ఆయన బంకుల దగ్గరికి పోయి నిత్యావసర సరుకుల గురించి, డీజిల్ పెట్రోల్ గురించి ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాడో మనం చూసాం. అంటే అధికారంలో రాకముందు ఒక రకంగాను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగాను వ్యవహరిస్తూ ప్రజలకు పట్టించుకునేటటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనపట్లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. రైట్, ఇక మరొక అంశంలోకి వెళ్దాం. ఈ సమస్య పరిష్కారం అవుద్దని ఆశిద్దాం. ప్రత్యేకించి రైతులకు సంబంధించి ఆటో డ్రైవర్లు, ఇట్లాంటి క్యాబ్ డ్రైవర్లు ఇలాంటి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం వారు చంద్రబాబు గారు సీరియస్ అయినట్లు రాస్తే ఉపయోగం ఉండదు. అలాగే బోర్డులు పెడితే నో స్టాక్ బోర్డు కనిపించకపోతే కుదరదు. నిజంగా అక్కడ సప్లై ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆకాంక్షిద్దాం. ఇక విశ్వనగరి మన విశాఖ అంటే సడన్గా ఈనాడు వాళ్ళకి విశాఖపట్నం విశ్వనగరి అయిపోయింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల దృష్టి అంతా ఇటువైపోయినంట. 28న గూగుల్ డేటా సెంటర్ ఏఏ హబ్కు శంకుస్థాపన అంట. సరే, అదాని డేటా సెంటరా ఇంకోట అది పెడితే అది వచ్చే ఉద్యోగాలన్నీ 22,000 కోట్ల రాయితీ ఎదురివ్వటం ఏంటి? సరే, అయినప్పుడు కూడా వస్తుందంటున్నారు. పోనీ మరి వాళ్ళకి ఆ పరిహారం అని ఇచ్చారా? పరిహారం ఇవ్వలేదు, ఊరు దిగ్బంధం అంట. అభివృద్ధి ముసుగులో అన్నదాతకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం. గూగుల్ సెంటర్కు భూములు లాక్కున్న సర్కార్ 100 మంది రైతులకు పరిహారం ఇవ్వకుండానే శంకుస్థాపనకి ఏర్పాట్లు. ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం? రైతులకు భూములు లాక్కుని గతంలో ఇందాక చూసాం కదా వీడియో, మరిగే ఎండ, కరిగే మంచు, పొంగే సముద్రం అంట. ఎప్పుడు జగన్ గారి టైంలో జగన్ గారు పాలన చేస్తే ఈ విశాఖపట్నం మునిగిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు పాలన చేస్తే విశాఖ విశ్వనగర్ అయిపోద్ది. ఇట్లా దిక్మాలిన వార్తలు రాసి జనాన్ని మోసం చేయటం ఏంటో, అది దరిద్రం ఏంటో అర్థమే కాదు. ఎల్లో మీడియాకి ఇది ఎప్పుడు మారుతుందో తెలియదు. కానీ మరోవైపు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక వార్త ఇచ్చారు ఇంట్రెస్ట్. 2 ఏళ్లలో 2 లక్షల ఐటీ ఉద్యోగ కొలువులకు ఎసరు. తెలంగాణపై ఐటీ రంగ నిపుణుల అంచనా. తెలంగాణ మీద కాదు, 2 తెలుగు రాష్ట్రాల మీద పడుద్ది, ఇతర రాష్ట్రాల మీద కూడా. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా లక్షల మంది ఇక్కడ ఉంటున్నారు. సో దీన్ని జాగ్రత్తగా ఏపీలో కనపట్లేదు. మెటా, మైక్రోసాఫ్ట్లో 20,000కు పైగా ఉద్యోగాలు కోతంట. మిగతా కంపెనీలు కూడా చాలా, ఒరాకిలు, అట్లాగే నెక్, ఇంకేవో చాలా కంపెనీలు ఇదే పరిస్థితిలో ఉన్నాయట. ఇంకోవైపు ఏమో అక్కడికి వెళ్ళేసరికి అసలు విశాఖలో గూగుల్ వస్తే 1,000 ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు వస్తాయని మరి అసత్యాలు ప్రచారం చేస్తున్నారా, నిజాలు ప్రచారం చేస్తున్నారా? రామ్నాథ్ గారు చెప్పండి. అప్పుడేమో విశాఖ నగరం అంతా మునిగిపోతుంది, ఇప్పుడేమో విశాఖ నగరంలోకి కంపెనీలని ఎగబడి వస్తున్నాయి. మరోవైపు ఏమో ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు పోతాయి అంటున్నారు, అక్కడేమో లక్షల ఉద్యోగాలు వస్తాయని రాస్తున్నారు. ఈ పరిణామం ఈ రకంగా జనాన్ని ఎల్లో మీడియా మోసం చేయటం. ఇప్పుడు రాజకీయ పార్టీలు అబద్ధం చెప్పినంటే చంద్రబాబు గారు లేకపోతే వాళ్ళు ఏదో రాజకీయ అవసరాల కోసం చేశారంటే అర్థం ఉంది. ఇంత దారుణంగా ఈ పతనం అవటం అనేది మనం గతంలో చూసామా? మీడియా, ఎల్లో మీడియా ఈ స్థాయికి దిగజారిపోయింది. గారు నాకు తెలిసి ఈ పత్రికలు ఏమన్నా అంతర్గతంగా ఒక సర్వే చేసుకుని మన పత్రికల్ని ప్రజలు చదవడం లేదు, ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే చదువుతున్నారని ఒక నిర్ధారణకు ఏమైనా వచ్చారా? ఇప్పుడు పబ్లిక్ పేపర్ చదువుతున్నారు, మనది పాఠకులంతా తెలివైన వాళ్ళు అన్న ఇది ఉంటే విశాఖపట్నం మునిగిపోతుంది, విశాఖపట్నానికి పక్కనే సముద్రంలో ఒక పెద్ద గోయి ఉంది, చైనా వాళ్ళతో ఎప్పుడైనా యుద్ధం వస్తే ఫస్ట్ బాంబు వేసేది విశాఖ మీదే, విశాఖపట్నంలో విపరీతమైన ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయింది, సునామీ వస్తుంది, ఉప్పెన్ వస్తుందని రకరకాలుగా రాసిన మన పత్రికలే ఈరోజు విశాఖ గురించి ఇంత పాజిటివ్ గా రాసి మొత్తం పెట్టుబడులు ఇక్కడ వచ్చేస్తున్నాయి అని చెప్పి విశాఖ వైపు రావాలంటే అసలు భయపడుతున్నారని చెప్పిన మనమే ఈరోజు ఇలా రాస్తే పాఠకులు ఏమనుకుంటారు అన్నది కూడా లేకుండా పోయిందంటే ఈ పత్రికలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. పైగా విశాఖపట్నాన్ని గమనిస్తే విశాఖపట్నాన్ని ప్రభుత్వం ఎందుకు వాడుతోంది? 99 పైసలకి భూములు ఇవ్వడానికి వాడుతుంది. నారా లోకేష్ గారు డైరెక్ట్ 1 ఎకరం కాదు, గజం కాదు, మొత్తం భూమి 99 పైసలు నేను ఇస్తా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు, నేను ఇస్తా అన్నాను అంటే ప్రజలంటే వీళ్ళకి ఎంత చులకన భావం ఉందో ఇక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాలు అన్నవి రాను విపరీతమైన ఏఐ కారణంగా దెబ్బతింటాయి, పోతాయని చెప్తూ ఉంటే ఏపీలో మాత్రం భూములు ఇస్తూ లేనిపోని కంపెనీలన్నింటికి భారీగా ఇక్కడ లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. హైదరాబాద్ లోనే 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇది ఒక హైదరాబాద్ పరిమితమైన, బెంగళూరు, చెన్నైలో అన్ని చోట్ల కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. ఇలా ఐటీ ఉద్యోగాలు ఒకవైపు తగ్గిపోతూ ఉంటే భూములు మాత్రం ఐటీ కంపెనీలకు ఇస్తూ ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది అని చెప్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ అని చెప్తున్నారు కదా వీళ్ళ ఆదానికి సంబంధించి, అక్కడ భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ఇప్పటికీ పరిహారం తేల్చకుండానే బలవంతంగా బుల్డోజ్ చేసి మరి రైతులను అటువైపు రాకుండా చేసి ఈ రోజు కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తూ ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విశాఖ మనకు అమ్మ లాంటిది,
అమ్మ దగ్గర ఉంటే మనం సేఫ్ గా ఉంటాము, రాజధాని అక్కడ పెట్టుకుంటాం అన్నప్పుడు లేదు, చుట్టూ అంతా లేనిపోని ఉన్నాయి, ఇక్కడ చాలా ప్రమాదం ఉందని ప్రచారం చేశారు. ఈ రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళారు అంటే అర్థమైంది. అమరావతిని పట్టుకొని మనం ఎక్కువసేపు ప్రచారం చేస్తే పబ్లిక్ నంబరు, పెట్టుబడులు వస్తున్నాయి, అది వస్తుంది ఇది వస్తుంది అని నమ్మించడానికి విశాఖనే కరెక్ట్ అన్న ఉద్దేశానికి వచ్చారేమో కానీ ఇప్పుడు మళ్ళీ విశాఖ మీద ప్రేమ కురిపిస్తూ ఉన్నారు. కాకపోతే ఆలోచించాల్సింది ఏంటంటే ఆ పత్రికలు చదువుతున్న పాఠకులు మరి అంత అమాయకులని ఆ పత్రికలు భావిస్తున్నాయేమో ఒకసారి పాఠకులు కూడా రివ్యూ చేసుకోవాలి. ఎంతవరకు వెళ్ళిపోయారంటే నిన్న ఎందుకు తెలుగుదేశం పార్టీని ఇంత ఎన్నికేసుకురావడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఆయన అనుచరులు టోల్ ప్లాజా దగ్గర ఒక వ్యక్తిని కొడితే ఆ పత్రికలో టీడీపీ అనే పదం లేదు కొమ్మినేని గారు, ఆ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అని ఉంది. కానీ మొత్తం 2-3 సార్లు చదివినా కూడా ఎక్కడా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే అని లేదు, టీడీపీ ఎమ్మెల్యే అని కూడా లేదు. ఎందుకు ఇంతగా మరీ ఇది పోయి మళ్ళీ మేము పత్రికలు మాకు విలువలు ఉన్నాయి తెలిసిపోతుంది కదా పబ్లిక్. ఈ రోజున సోషల్ మీడియా కావచ్చు, ప్లాట్ఫామ్ల విధంగా మొత్తం గతంలో విశాఖ గురించి వీళ్ళు ఏం రాశారు, ఇప్పుడు ఏం రాశారు అంటే ఏంటి, ఎవరు ఏమనుకున్నా మనకి పర్వాలేదు, మన లక్ష్యాలు మనం చేరుకోవాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, అమరావతికి ఏ నగరం పోటీ వచ్చినా సరే ఆ నగరాన్ని విధ్వంసం చేసి పారేయాలన్న ఎజెండాతోనే గడిచిన 5 ఏళ్ళు పనిచేశారు అన్నది ఈ రోజు వాళ్ళు రాసిన వార్తలు బట్టి తెలిసిపోతుంది ఈజీగా కొమ్మినేని గారు. మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉదాహరణ చెప్తాను. అంటే గతానికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందని. 1994 ఎలక్షన్ల ముందు మీకు గుర్తుండే ఉంటుంది కదా, ఇప్పుడు దివంగత పరిటాల రవి గారు అప్పుడు చెంచల్గూడ జైలు నుంచి అనుకుంటా అనంతపురంకి వెళ్తున్నారు, కోర్టుకో దేనికో తీసుకెళ్తున్నట్టున్నారు. మధ్యలో ఏం చేశారంటే పోలీసులను మేనేజ్ చేసి ఆ స్టాఫ్ ఎవరు ఉంటారు కదా, ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గరికి కారు వాహనం వచ్చింది. ఆ టైంలో మేము ఎందుకో అక్కడే ఉన్నాం. సాయంత్రం అరౌండ్ 6-7కి వస్తే ఆయన ఏదో మాట్లాడుకున్నారు టికెట్ గురించి, 94 ఎలక్షన్స్లో అనమాట. టికెట్ గురించి మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత ఏదో బెయిల్ వచ్చింది, ఆ కథ వేరు. అయితే ఈ వార్త నా దృష్టికి వచ్చింది. వస్తే నేను ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చినప్పుడు రామోజీ గారిని అడిగాను, సార్ ఇట్లా పరిటాల రవి ఇట్లా వెళ్ళారంటే వార్త అయితే ఇచ్చాయన్నారు. అంటే ఆ రోజు ఎంత తెలుగుదేశంకి మద్దతు ఇచ్చారు లేకపోతే ఇంకోటి అన్నప్పటికి కూడా వార్తల విషయంలో కొంతన్నా ఆయన ప్రమాణం పాటించారనేది అప్పుడు అనిపించింది. కానీ చివరి దశలో ఆయన కూడా దారుణమైన అబద్ధాలు రాయించడం ఇవన్నీ చేసినప్పటికి కూడా ఒకప్పుడు అట్లా ఉన్నారని చెప్పడానికి నేను ప్రత్యక్ష సాక్షిని. కానీ ఇవాళ చూడండి, విశాఖపట్నం మీద అప్పుడేమో విషం కురిపించారు, ఇప్పుడేమో ప్రేమ కనపరుస్తున్నారు. అది మోసమే ఇది మోసమే అనుకోవాల్సిందే కదా మీరు చెప్పినట్లుగా. సో అంటే మీకు ఆ ఉపమానం కరెక్ట్గా చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ బట్ నా అనుభవం అయితే అలా జరిగింది. రామ్నాథ్ గారు టీడీపీ కాదు కొమ్మినేని గారు, పత్రికలే తెలుగుదేశం పై ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలే ఒకటి దాదాపు 25 అంశాల మీద జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఒక స్టాండ్ తీసుకున్నారు. అప్పుడు మీకు గుర్తే ఉండుంటుంది, విద్యుత్ కి సంబంధించిన మీటర్లను బిగిస్తుంటే అమ్మో మీటర్లు ఇంకా అయిపోయింది మీ పని అని రాశారు. కానీ మళ్ళీ ఇదే నాటి వచ్చేస్తున్నాయి మీటర్లు అని రాశారు. అంటే ఎంత డబుల్ స్టాండర్డ్స్ తో వీళ్ళు ముందుకెళ్తున్నారని దీన్ని బట్టి చాలా విషయాలు ఉన్నాయి. దాదాపు 25 విషయాల్లో ఈ పత్రికలు టీడీపీ డబుల్ స్టాండర్డ్ కి వెళ్ళిపోయింది, యూటర్న్ తీసుకుందంటే రాజకీయ పార్టీ సహజమే అనుకోవచ్చు. కానీ పత్రికలే తెలుగుదేశం పార్టీ కంటే ముందుగా పత్రికలే ఇలా దాదాపు 25 అంశాల మీద యూటర్న్ తీసుకున్నాయి. అది దిగ్భ్రాంతి కలిగించే అంశం. రైట్. విష్ణు గారు చెప్పండి, ఇప్పుడు విశాఖపట్నం మీద వీళ్ళు రాస్తున్నది కానీ ఇప్పుడు ఏ ఉద్యోగాల మూలంగా జరుగుతున్నా ఇక్కడ రాశారు అక్కడ రాయలేదు అనుకోండి, అక్కడ 20,000 రాశారు ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సో దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? మరోవైపు గూగుల్కి భూములు లాక్కుని వాళ్ళకి పరిహారం ఇవ్వకపోతే ఎట్లా అండి? సార్ ఇప్పుడు రైతులకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఫస్ట్ ఉపయోగించేది 144 సెక్షన్ అనేది తీసుకొస్తున్నారు. 144 సెక్షన్ తీసుకొచ్చి దౌర్జన్యంగా పోలీసు సహకారంతో వాళ్ళకి న్యాయం చేయకుండా పరిహారం ఇవ్వకుండా ఇవేంటి దాని జీవో తీసుకొచ్చింది ఆలోచన చేసింది గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ దేవాలయ భూములు ఇస్తున్నారు, అలాగే రైతులకు సంబంధించినటువంటి భూములు ఇస్తున్నారు. భూములు ఇచ్చే సందర్భంలో వాళ్ళని బయటికి రాకుండా 144 సెక్షన్ విధించేసి అసలు దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నప్పటికీ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము అని చెప్పని గొప్పలు చెప్పుకునేటటువంటి పరిస్థితి అయితే మనకి ఈరోజు స్పష్టంగా విశాఖపట్నంలో జరిగినటువంటి అదాని డేటా సెంటర్ విషయంలో మనకు క్లియర్గా కనపడుతుంది అనమాట. దీంతోపాటు అక్కడ విశాఖపట్నానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ సిటీ అంతా కూడా పోర్ట్ సిటీ, అక్కడ మనం రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద దాన్ని పెట్టుకోవచ్చు అని చెప్పిన ఒక సజెషన్ ఇస్తే
మీడియా కానీ తెలుగుదేశం భజన పరులు కానీ అందరూ కూడా ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో, ఏ రకంగా మాట్లాడారో ఇప్పుడు మీరు ప్రదర్శిస్తే చూస్తున్నాం. ఆ రోజు విశాఖపట్నం తుఫాన్కి కేంద్రంగా మారిపోతుందని, లేకపోతే సునామీ వస్తుందని, పెద్ద గుంటలు ఉన్నాయని, ఆ విశాఖ నగరం సరైనటువంటిది కాదు అని, ఆ నిర్ణయం సరైనటువంటిది కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలుగా దుమ్మెత్తిపోశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మూలంగానే ఎన్టీపీసీ సంబంధించినటువంటి పరిశ్రమ వచ్చినా, అలాగే రెన్యూ పవర్ కానీ, అదానీ డేటా సెంటర్ కానీ, ఇవన్నీ కూడా ఎవరి హయాంలో పురుడు పోసుకున్నాయి, ఎవరి హయాంలో జీవోలు ఇచ్చినాయి, ఎవరు దానికి సంబంధించినటువంటి వాళ్ళే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రకంగా మేము అగ్రిమెంట్ చేసుకున్నామని చెబితే, ఈరోజు కొత్తగా విశాఖపట్నానికి ఒక రంగులు హద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మూలంగానే విశాఖపట్నం ఈ రకంగా తయారైందని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగా మనకి స్పష్టంగా కనపడుతుంది. దానికి ఉదాహరణ విశాఖపట్నం కానీ, ఈరోజు అక్కడికి వచ్చినటువంటి పరిశ్రమలు కానీ, రెండింటి విషయంలో కూడా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్తో ఉన్నారు. ఆ స్టాండ్ ఆ రోజు ఈ తెలుగుదేశం పత్రికలు కానీ, తెలుగుదేశం కానీ ఏ రకంగా వ్యతిరేకించింది, ఈరోజు ఏ రకంగా సానుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తుంది పరిశ్రమల పట్ల కానీ, ఆ విశాఖపట్నం ఊరు పట్ల కానీ ఏ రకంగా సానుకూలంగా వాళ్ళ గొప్పల కింద చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందో మనకి క్లియర్గా ఈ రెండు విషయాల్లోనూ మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాఠకులు జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుందని అనుకుంటున్నారు. ఈ పత్రికలు అలాగేం లేదు. ఎప్పుడు ఏ సంవత్సరం, ఏ నెల, ఏ రోజు రాసింది కూడా క్లియర్గా ప్రజల ముందు పెట్టేటటువంటి సోషల్ మీడియా ఒకటి ఉందనే విషయాన్ని తెలుగుదేశం కానీ, తెలుగుదేశం భజన పరులు కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్. ఇంకొక పాయింట్ మీద కూడా సంక్షిప్తంగా చెప్పండి. నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ హైదరాబాద్లో పోతే ఏపీలో కొత్తగా ఎక్కడి నుంచి వస్తాయి? పైగా గూగుల్ డేటా సెంటర్ వల్ల 200 ఉద్యోగాలని గవర్నమెంటే ఆ రోజున ఎస్ఐపిబి సమావేశం తర్వాత అనౌన్స్ చేస్తే 22,000 కోట్లు అదనంగా ఇచ్చి చేయించే పరిస్థితి. ఆల్రెడీ అదానీ డేటా సెంటర్కి జగన్ గారి టైంలో ఇబ్బంది లేకుండా 150 ఎకరాలు ఎంత ఇచ్చారు. సరే, ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో మరి అయినప్పటికి కూడా ఈ ఉద్యోగాలు కోత ఇవన్నీ ప్రభావం ఉంటుంది కదా. వీటి గురించి కూడా జాగ్రత్త పడాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. సార్, ఇప్పుడు ఏ మూలంగా ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది సార్. వాస్తవంగా కొంతమంది పోతాయని, కొంతమంది పోవని, కొంతమంది ఇది జరుగుతుందని చెప్పని, దీంతోపాటు కొన్ని చోట్ల ఒక రకరకాలైనటువంటి ఉద్యోగ కంపెనీస్లో కొంతమందిని తొలగించడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా అసలు ఈ డేటా సెంటర్ మూలంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే దాని మీద కూడా చర్చ జరిగింది. కరెంటు కానీ, నీళ్లు కానీ అధికంగా ఉంటాయి తప్ప అన్ని ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు అని క్లియర్గా నిపుణులందరూ కూడా దాని మీద ఒక సవివరంగా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి భజన పరులు పత్రికలు ఏం చేస్తున్నాయంటే ఆహో ఓహో అని చెప్పని రాసుకుంటూ ఇదేదో పెద్ద ఎత్తున ఇక్కడ జరిగిపోతుంది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, దీని మూలంగా 10,000 మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ రకంగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగస్తుల్ని తొలగిస్తున్నారు, ఏ రకంగా ఏ మూలంగా జరుగుతుందని చెప్పని భావిస్తున్నారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో కూడా క్లియర్గా ఉంటుంది అని చెప్పనే విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. అంతే తప్ప అక్కడేమో డేటా సెంటర్, ఇక్కడేమో క్వాంటము, అమరావతిలో క్వాంటమ్ అని చెప్పని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారండి? ఏదో కాలేజీలో ఆగమేఘాల మీద ఓపెన్ చేసి దానికి విస్తృతమైనటువంటి ప్రచారం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి విషయం కూడా మాట్లాడే ముందు ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ప్రజలకి మనం ఏం చెప్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని నేను చెప్తున్నాను. రైట్. ఎమ్మెల్యే కారుని ఆపుతారా? టోల్ సిబ్బందిపై టీడీపీ శ్రేణుల గూండాగిరి. రెచ్చిపోయిన కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు. మద్యం మత్తుతో కత్తితో టీడీపీ నేత హల్చల్. సీఎం నివాసానికి కోతవేటు దూరంలోనే ఘటన. ఉదయం నుంచి పెరుమాక వెళ్లి కత్తితో బెదిరింపులు. భయభ్రాంతులకు గురైన ప్రజలు. ఇందాక వీడియో కూడా చూసినట్టున్నాం కదా. వలపు వల 4గురికి బూస్టింగ్. ఏపీ అనంతపురంలోనే జరిగింది. మరి ఇది సూపర్ పాలనకి ఎందుకు వస్తుందో, ఎట్లా వస్తుందో చూడాలి. పరిహారం అడిగితే ఊరు దిగ్బంధం. అక్కడ విశాఖపట్నం దగ్గర. చెప్పండి విష్ణు గారు.
శ్రీనివాస్ గారు చెప్పండి సార్, ఇప్పుడు అనంతపురంలో జరిగినటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్లో యొక్క సుపరిపాలనకి ఏ రకంగా సుపరిపాలన అని చెప్తారు? పోలీసు యంత్రాంగం ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు అనంతపురంలో రాష్ట్ర ప్రభుత్వమే డిస్మిస్ చేసింది. కొంతమంది అధికారులని డిస్మిస్ చేశారని అంటే వాళ్ళు ఎంతటి నేరం చేశారంటే పోలీసు అధికారులు కానీ, హోంమంత్రి కానీ, లేకపోతే పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ జవాబుదారీతనం లేదా? వాళ్ళని డిస్మిస్ చేయడం ఏంటి? ఎవరు బాధ్యత వహించాలి? అలాగే ప్రకాశం జిల్లాలో కూడా కొంతమందిని సస్పెండ్ చేశారు. ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు పోలీస్ స్టేషన్ల కేంద్రంగా జరుగుతూ ఉంటాయి. అది చాలా పెద్ద సీరియస్ విషయము. హైకోర్టు నిన్నగాక మొన్న కూడా అక్షింతలేసింది. మీరు మారరా, మీరు ఎన్నిసార్లు తిట్టినా మారరా అని చెప్పని. అంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెబుతున్నటువంటి అంశాలన్నీ కూడా కరెక్టేనని చెప్పని మనకి స్పష్టంగా ఈ సందర్భంలో మనం చెప్పచ్చు. ఎక్కడెక్కడైతే ఓవర్గా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఓకే, ఆర్థికంగా అగచాట్లైన టిప్ టాప్ ట్రిప్పులు 6 మంత్రుల శిక్షణ యాత్ర మీద ఎల్లో మీడియానే టిప్ టాప్ అని వ్యంగ్యంగా పెట్టింది. టిప్ టాప్ అంటే మరి ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఆ మంత్రుల్లో అచ్చెన్నాయుడు గారు సూటు బూటు వేసుకున్నాడనే కోపమా, లేకపోతే ఇంకేం కారణమో తెలియదు కానీ టిప్ టాప్ ట్రిప్పులు అంట. భలే ఎల్లో మీడియా వాళ్ళు ఎందుకు రాశారో కానీ తమాషాగా రాశారు. కర్షకుల కష్టం దళారుల పాలు. జొన్న, మొక్కజొన్న, శనగ, అరటి, బొప్పాయి, ఉల్లి, టమాటా ఈ తదితర పంటలకు మద్దతు కరువు అంటూ ఒక వార్త. 1వ, 2వ, 6వ అంట. 50 రకాల మందులకు 6 సార్లు టెండర్లు పిచ్చినా స్పందన లేదంట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడిందంటే పాపం ఎల్లో మీడియా వారు దాన్ని కవరప్ చేసే వార్తను ఒకటి ఇచ్చుకున్నారు. సో ఈ పరిస్థితులన్నీ ఇట్లా ఉంటే ఒక పక్క రెడ్ బుక్ అరాచకాలు, ఇంకో పక్కేమో ఎమ్మెల్యేల అరాచకాలు, ఎమ్మెల్యేల అనుచరుల అరాచకాలు, ఇవన్నీ ఉంటే సుపరిపాలన అందిస్తున్నామని చంద్రబాబు గారు చెప్పారు. ఆయనకి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు బెస్ట్ రిఫార్మర్ అవార్డు కూడా ఇచ్చారంట. ఇదంతా సుపరిపాలన కిందకు వస్తుందా రాదా అన్న దాని మీద చర్చలోకి వెళదాం. పూర్ణచంద్రరావు గారు ఒక లైన్లో ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు నమస్కారం, మాట్లాడండి. విజనరీ అంటే భవిష్యత్తు ముందు జరిగే అవటమే విజనరీ అంటారండి. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్పినవన్నీ రాంగ్ అయిపోయినాయి కదండి. రాంగ్ అయినాయా? మొత్తం ఇప్పుడు ఆయన బట్టల మీద కరెంటు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవచ్చు అన్నారు. అది ఇప్పటికీ అమలు అవుతుంది. ఓకే, గుజరాత్ సీఎం గా చేసేటప్పుడు ఆయన అసలు సీఎం గా పనికిరాడు అన్నారు. అవును, ఇవాళ ఆయన పిఎం అయ్యాడు. పిఎం అవటం ఒక ఎత్తు అయితే అంత గొప్ప నాయకుడు లేడని ఇప్పుడు చెబుతున్నారు కదా ఈయన. ఇప్పుడు దాసోహం చేస్తున్నారు సార్. రైట్, ఓకే, వద్దులేండి పదాలు వాడేది ఇప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు రెడ్ బుక్ ఇప్పుడు మనం చెప్పాం కదా, అది సుపరిపాలన అని ఆయన చెప్పుకుంటుంటే అది దుష్పరిపాలన సుపరిపాలన అన్న దాని మీద మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది పోలీసులు పనిగట్టుకుని ఏమంటాము వెంజన్స్ పాలిటిక్స్లోకి వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏపీలో ఉంది. కాబట్టి జనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన, అంటే ఒక రకంగా ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడుతున్నాయనే అనుమానం వస్తూ ఉంది. సో వీటి మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా సుపరిపాలన కాదా, అరాచక పాలన, ఇంకోట ఏమిటి, వీటన్నిటి మీద మరి అవార్డు వచ్చినంత మాత్రాన అది సుపరిపాలన అయిపోతుందా? రామ్నాథ్ గారు చెప్పండి. ఫస్ట్ పాలనకు సంబంధించి సుపరిపాలన కాదా, 2 సంపద సంస్కరణలతోటి సంపద వస్తుందన్నా నిజంగా సంపద సృష్టిస్తున్నారా, అప్పులు సృష్టిస్తున్నారా? ఇప్పుడు కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అంటున్నారు, కానీ సుపరిపాలనకు ఉండాల్సిన లక్షణాలు ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు అవార్డు వచ్చింది కాబట్టి సుపరిపాలన ఇస్తున్నట్లే అనుకోవాలా? అవార్డు ఎకనామిక్ టైమ్స్ పత్రికలు ఎట్లా ఇస్తాయో ఎందుకు ఇస్తాయో మనకు తెలిసిందే అనుకోండి. అంటే అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారికి అవార్డులు ఇస్తారు, మళ్ళీ అది కూడా మనం గమనించాల్సిన అంశం. ఇప్పుడు సుపరిపాలన అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, కానీ ఏ విధంగా సుపరిపాలన అందుతోంది ఈ 2 ఏళ్లలో అనేది ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆటోమేటిక్గా సుపరిపాలన తనది కాదన్న విషయం కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఒక ప్రమాదకరమైన స్లోగన్ ఏంటంటే పొలిటికల్ గవర్నెన్స్. పొలిటికల్ గవర్నెన్స్ అంతా కింది స్థాయిలో అధికారులు, రాజకీయ నాయకులు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, ఈవెన్ పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఉండి మనం పొలిటికల్ గవర్నెన్స్ నడుపుకుంటే మనకి ఏమీ కాదు అన్న దీంతో గెలిపారు. అందులో భాగంగానే అనంతపురంలో హనీ ట్రాప్ లో రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలీసు ఒక సిఐని డిస్మిస్ చేసేసారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ అని స్లోగన్ ఇచ్చారు కాబట్టి టీడీపీ వాళ్ళతో కలిసి మనం ఏమైనా చేయొచ్చు అని అనుకుంటే ఓరో మీ ఉద్యోగాలకు కూడా ప్రమాదం వస్తుంది అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది.
ఎంత ప్రమాదకరంగా అంటే ఆ సిఐ గారే వీళ్ళని బెదిరించి హనీ ట్రాప్ చేసిన వాళ్ళ దగ్గర నుండి బాండ్ రాయించుకొని అవి ఇస్తే ఆ సిఐ గారు డబ్బులు వసూలు చేసే పని పెట్టుకున్నారు. ఎంత ఇక పోలీసులే ఈ స్థాయికి వెళ్ళిన తర్వాత ఎవరికి రక్షణ ఉంటుంది? సుపరిపాలన అంటున్నారు. 5 ఏళ్లలో 3,32,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తే శ్రీలంక, సోమాలియా అన్న వాళ్ళు కేవలం 2 ఏళ్లు కూడా గడవక ముందే 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇది సుపరిపాలన అవుతుందా? తమిళనాడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అసలు సంపద సృష్టించకుండా సంక్షేమ పథకాలు ఇచ్చే అర్హత మీకెక్కడ ఉంటుందని డిఎంకే ప్రశ్నించారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఏంటి సంపద సృష్టించారా? 3,52,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. సుపరిపాలన అంటున్నారు. ఏంటి సుపరిపాలన అంటే? మహిళలు మీ ఎమ్మెల్యేలు మా మీద అఘాయిత్యాలు చేశారు సార్ అని రోడ్డు మీదకి వస్తే తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టడం, పోలీసుల చేతుల్లో లాఠీలు లాక్కొని మరి మహిళల్ని నడు రోడ్డు మీద కొట్టడం అన్నది సుపరిపాలన అవుతుందా? 2 ఏళ్లలో గంజాయి ఎక్కడికక్కడ పెరిగిపోయింది. ప్రధాన పట్టణాలన్నీ గంజాయి బ్యాచ్ల కోరల్లో చిక్కుకున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్లలో కథనాలు వస్తూ ఉంటే ఇది సుపరిపాలన అవుతుందా? యూరియా కోసం రోడ్ల మీద రైతుల్ని నిలబెట్టడం సుపరిపాలన అవుతుందా? మామూలు ఇవ్వలేదని చెప్పి ప్రముఖ సిమెంట్ ఫ్యాక్టరీని 3 నెలల పాటు సుమోలు బస్సులు అడ్డుపెట్టి లోపలికి ఎవరు వెళ్ళకుండా చేసి మొత్తం ప్లాంట్ ని షట్ డౌన్ చేయించడం అన్నది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తే, కూటమి ఎమ్మెల్యేలు చేస్తే అది సుపరిపాలన అవుతుందా? ఏ విధంగా సుపరిపాలన అవుతుందో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఊరికే సుపరిపాలన అంటున్నారు కానీ మొత్తం ఇసుక గతంలో 900 కోట్ల రూపాయలు కనీసం ప్రభుత్వానికి వచ్చేది. ఇప్పుడు ₹1 రావడం లేదు. కానీ పబ్లిక్ కి ఏమైనా ఫ్రీగా ఇసుక లభిస్తోందంటే ఎక్కడా లేదు. చీకటి పడితే బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఈరోజు గంజాయి బ్యాచ్ల వల్ల కావచ్చు. ఊరికి 4 బెల్ట్ షాపులు పెట్టడం అనేది సుపరిపాలన అవుతుందా? ఎలా అవుతుంది? 1,00,000 బెల్ట్ షాపులు ఒక రాష్ట్రంలో ఉంటే నేను సుపరిపాలన ఇస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారంటే ఇది ఆత్మవంచన కిందికి రాదా కొమ్మినేని గారు? కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఎక్కడా కూడా సుపరిపాలన అన్నది లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తున్నానని చెప్తూ ఉన్నారు. అన్నిటికీ మించి ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకి చంద్రబాబు నాయుడు గారు వదిలేశారు. ప్రతిసారి ఆగ్రహం వ్యక్తం చేశారు అనడమే కానీ ఇగో చంద్రబాబు నాయుడు గారు ఈ యాక్షన్ వల్ల ఇంకొకరు ఈ పని చేయాలంటే భయపడే పరిస్థితిని సృష్టించారు అన్నది ఎక్కడైనా ఉందా? టోల్ ప్లాజా దగ్గర ఒక మహిళ సంబంధించిన ఉద్యోగులు జుట్టు పట్టుకొని మరీ కొడుతున్నారు గన్మ్యాన్. పోలీసులు ఏం చేశారు? ఆ గన్మ్యాన్ మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఆ సమయంలో ఎమ్మెల్యే గారు అక్కడే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యే మీద కేసు కాదు, అనుచరుల మీద కేసు పెట్టండి అని చెప్పారు. అంటే ఏంటి ఇక్కడ ఎమ్మెల్యేలు కదా, ఎమ్మెల్యే మీద కేసు పెట్టి తెలుగుదేశం వాళ్ళకి జుట్టు పట్టుకుని కొట్టడం ఏంటి, లాగటం ఏంటండి? పాపం అప్పుడు కింద తరంలో ఆవిడెవరో ఎంఆర్ఓ గారి మీద కూడా అట్లాగే దాడి చేశారు కదా, ఇసుక ర్యాంపుల దగ్గర ఇసుక అక్రమ ఇసుక అడ్డుకున్నందుకు, వనజాక్షి గారు అట్లాగే చేశారు కదా ఆరోపణలు వచ్చాయి. చివరకు సాయిబాబు గుడిలోకి వెళ్ళి ఒక వ్యక్తిని కొడుతున్నారు కొవ్వూరులో. ఎక్కడికి అంటే ఏ మాత్రం విచక్షణ లేకుండా నిన్న మంగళగిరిలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు పడవలు తీసుకొని తిరుగుతున్నారు, నరికేస్తా పొడి చేస్తానని. ఇంత టెర్రరైజ్ చేసి ప్యానిక్ చేసి పబ్లిక్ అందరినీ బెదరగొడుతూ మళ్ళా నేను సుపరిపాలన ఇస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటారు? కాదు, అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల సేపు పోలీసుల సమక్షంలో దాడి జరుగుతుంటే సుపరిపాలన అవుద్దా? జోగి రమేష్ గారి ఇంటి మీద ఏకంగా బాంబులు ఏమంటారు పెట్రోల్ బాంబులు వేస్తే అది సుపరిపాలన ఎట్లా అవుద్దో? ఆ ముంబైలో ఎకనామిక్ టైమ్స్ వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి రిఫార్మర్ గాను మంచి సుపరిపాలన కింద ఇచ్చారేమో తెలియదు. పోనీ చంద్రబాబు గారు వీటన్నింటినీ సరి చేసుకుంటూ వెళ్తే పర్వాలా. ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు కదా పొలిటికల్ గవర్నెన్స్ అని, రెడ్ బుక్ అరాచకాలని ఆయన ఎంకరేజ్ చేస్తా ఆయన ఇష్టం వచ్చినట్లు ప్రత్యర్థి పార్టీల మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేయండి. మీరు ఇందాక చెప్పినట్లుగా ఎక్కడైనా సరే మేము పలానా హామీలు అమలు చేసామని చెప్తే అది సుపరిపాలన అవుద్ది. కానీ పలానా రకంగా దుష్ప్రచారం చేయండి, అబద్ధాలు ప్రచారం చేయండి అని చెప్తే మరి అది సుపరిపాలన ఎట్లా అవుద్ది? అంతే కదా కొమ్మినేని గారు, చాలా దారుణంగా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఇంకో విషయం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రాశారు టిప్ టాప్ గా వెళ్ళారు మంత్రులని. అంటే మంత్రులు పర్యటనకి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? చంద్రబాబు నాయుడు గారు అనుమతి లేకుండానే మంత్రులు వెళ్తారా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా అనుమతి ఇచ్చారు ఈ మంత్రులకి అని చెప్పాలి కదా. పోయిన ఎమ్మెల్యేలు కూడా ఆ శాఖలతో సంబంధం లేని మంత్రులు చెప్పాలి కదా. సరే మంత్రులది టిప్ టాప్ పర్యటన, ఖర్చు వృధా, అందరూ అంగీకరిస్తున్నారు. మరి అదే రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఈ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ లో బిల్లును తిరస్కరించినందుకు కానీ కార్యక్రమాలు చేస్తాము అని చెప్పారు. దానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదా. ప్రత్యేకంగా 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు. అసెంబ్లీ నిర్వహణకు రోజుకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా ఏంటి దుబారా? చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చేయని పనిని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మనకెందుకు ఇవన్నీ అని చంద్రబాబు నాయుడు గారని ఇది మీడియా ప్రశ్నించాలి కదా. ప్రశ్నించడం అంటే కేవలం అప్పుడప్పుడు చూడండి, బాగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా సమర్థిస్తారు. అప్పుడప్పుడు మన మీడియా క్రెడిబిలిటీని ఏమనుకుంటున్నారో అన్న సంశయం ఏర్పడినప్పుడు ఇలా తెలుగుదేశం పార్టీ మంత్రుల మీద ఏదో ఇలా కథనాలు రాయడం.
చంద్రబాబు నాయుడు గారి అనుమతి లేకుండానే మంత్రులు వెళ్ళి ఉంటారు. మరోవైపు అనుమతి ఇచ్చిన చంద్ర- ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఎస్సీ ఎమ్మెల్యేలు ఎందుకు అంత ఆవేదన చెందుతున్నారు, మా పట్ల వివక్ష జరుగుతోంది అని ఆయన ఎవరో కోనేటి ఆదిమూలం కొడుకు, అట్లాగే ఇంకో ఎవరో థామస్, అంతకుముందు కొలికిపూడి శ్రీనివాసరావు గారు, ఏమిటి అది ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా టీడీపీలో? తెలుగుదేశం పార్టీలో దళిత ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా అయిపోయిందంటే కొమ్మినేని గారు, అవి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు, ఆ వర్గాలకు ఇచ్చారు. ఇచ్చినా కూడా ఇన్ఛార్జీలు మొత్తం ఏరే వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళు ఆ వనరుల మీద మొత్తం ఓపెన్ గా చెప్పాలంటే ఇక్కడ ఎవరు మంచి చెడ అని ఏం లేదు, అందరూ వనరుల మీద కన్నేశారు. కొందరికి అక్కడ అవకాశాలు రావడం లేదు, ఇతర వాళ్ళు అన్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే చాలా మంది ఎమ్మెల్యేలు మొన్న ఎలక్షన్ లో పెట్టిన ఖర్చులో సగం ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం, మాకు ఈ సంబంధమే లేదు, మీ నియోజకవర్గాలు మీరు ఏమైనా చేసుకోండి, ఎవరితోన్నా ఇసుక తవ్వించుకోండి, ఎవరితోన్నా మట్టి తవ్వించుకోండి, మాకు సంబంధం లేదు, కానీ మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగే పరిస్థితుల్లో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అది పరిస్థితి. ఇప్పుడు బాగా గమనించండి, కొలికిపూడి గారి మీద కేసీఆర్ చిన్ని గారు ఆధిపత్యం చేయాలనుకుంటున్నారు. అక్కడ థామస్ గారి మీద ఇంకొకరు ఉన్నారు. కోనేటి ఆదిమూలం మీద ఇంకొకరు శంకర్ రెడ్డి అని ఆయన్ని పెట్టారు. బండారు శ్రావణిని సింగనమల కాన్స్టిట్యూన్సీలో ఉంటారు, బండారు శ్రావణి గారు ఎమ్మెల్యేగా. అక్కడ ఇంకా ఇద్దరిని పెట్టేశారు, వాళ్ళు కూడా అప్పర్ క్యాస్ట్ కి సంబంధించి. వాళ్ళు రోజు గొడవలు ఇవి. అంటే ప్రతి ఎస్టీ నియోజకవర్గాలు అన్నవి ఇక్కడ తప్పనిసరిగా వాళ్ళకి టికెట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, కానీ అక్కడ ఉన్న వనరులు ఆధిపత్యం మొత్తం తెలుగుదేశం పార్టీలోని ఇతర వాళ్ళ మీద పెట్టారు. ఇప్పుడు ఏమో అరవ శ్రీధర్ ఉన్నారు. అరవ శ్రీధర్ అనే వ్యక్తి డమ్మి అని తెలుగుదేశం పార్టీ మీడియానే ప్రచారం చేసింది. ఎప్పుడు ఆమె వ్యవహారం బయటకు వచ్చినప్పుడు అక్కడంతా ఇంకో ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి 50 కోట్లు ఖర్చు పెట్టాడు కాబట్టి ఆయన ఆధిపత్యం జలాయిస్తారు, తప్పేంటి అని వాదించే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోయింది. సో చాలా మంది దళిత ఎమ్మెల్యేల పరిస్థితి అంతా ఏముందంటే ఏదో అద్భుతం జరుగుతుందని వచ్చాము, ఏమీ లేదు, అప్పుల పాలైపోయాము, మొన్న ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఇస్తే చాలు మేము వెళ్ళిపోతాం అనడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే ఆ విధంగా పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు. ఎమ్మెల్యేలకే ప్రోటోకాల్ లేదు నియోజకవర్గాలు, వీళ్ళకి ప్రోటోకాల్ ఉందంట, నాన్ ఎమ్మెల్యేస్ కొందరికి, ఆ ఇన్ఛార్జీలందరికీ. ఆ ఊళ్ళో గొడవ, మీ పిఠాపురంలో కూడా గొడవ పడ్డారు కదా, ప్రోటోకాల్ గొడవ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. రైట్. జయప్రకాష్ గారు ఒక లైన్లో ఉన్నారు. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. రామ్నాథ్ గారు ఏదైతే చెప్పారో నేను అన్ని ఫుల్గా ఏకీపిస్తాను. ఓకే. కానీ వైసీపీ పార్టీ దీని మీద చేయాల్సినంత ప్రొటెస్ట్ గానీ ఇది గానీ చేయట్లేదు అనేది క్లియర్. లీగల్ గా గానీ మీడియా పరంగా గానీ దే ఆర్ కంప్లీట్లీ ఫెయిల్డ్. ఇదే కనుక టీడీపీ ప్రతిపక్షంలో ఉండి చేస్తుంటే ఈ పార్టీ గవర్నమెంట్ పడిపోయేంత పరిస్థితి వచ్చేది. అంత పరిస్థితి అంతగా ప్రచారం చేసిండే వాళ్ళ అంత వాళ్ళకి ఉంది, వీళ్ళ దగ్గర అది లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు మన సింగపూర్ కి, వ్యవసాయ శాఖ మంత్రి 1% కూడా వ్యవసాయం లేని సింగపూర్ కి వెళ్తే ఒక్కళ్ళు మాట్లాడలేదు. మాట్లాడారండి మీరు, మరి అన్యాయం. పేరుని నాయ తప్పితే ఎవరు మాట్లాడలేదండి. ఒక్కడే, ఆయన ఒక్కడేనా? వీళ్ళైతే ట్విట్టర్ మోగిచ్చేస్తారు ఈ పాటికి. రెండు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు వెళ్ళి ఏం చెప్పాడు, నాలెడ్జ్ ఎకానమీకి ల్యాండ్ అవసరం లేదంటాడు. మరి అమరావతిలో ఆయన ఏం చేస్తున్నాడు? మరి వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అంటే జనం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఇంకోటి ఉదాహరణకి మంచి పాయింట్ చెప్పారు, హనీ ట్రాప్ ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, ఎక్కడ ఏ నేరం జరిగినా అసలు గవర్నమెంట్లో ఉన్నప్పుడే జగన్ గారి మీద అది ఇదని ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా వైసీపీ వాళ్ళ మీదే ప్రచారం చేస్తున్నారు. అది ఆయన గొప్పతనం. అంతవరకు అది సుపరిపాలన అనుకోవాల్సిందేనేమో. రైట్. పేరయ్య గారు మరొకరి లైన్లో ఉన్నారు. సో పేరయ్య గారు నమస్కారం. మాట్లాడు సార్. నమస్తే అండి అందరికి. నమస్కారం సార్. ఇక్కడ కరేడులో పల్లెపాటి కృష్ణయ్య అని ఒక మత్స్యకారుడు, ఆయన పట్టా భూమి సార్, అది రిజిస్టర్డ్ ల్యాండ్, దాన్ని కొందరు తెలుగుదేశం కబ్జా చేశారు. ఓకే. అది పోయిన 2025 జనవరి 20వ తేదీ నుంచి మేము కలెక్టర్ గారిని కలుస్తూనే ఉన్నాము. కలెక్టర్ గారు డిఎస్పీకి రాశారు, సిఐకి రాశారు, ఎస్ఐకి రాశారు. అక్కడ తెలుగుదేశం నాయకుడు కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్పడం, మొత్తం నిజాలు చేసి అసలు ఆ ఫీల్డ్ మెజర్మెంట్ కి దేనికి రావట్లేదు వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఇంకొక కేసు ఇక్కడ టంగుటూరులో ఒక మహిళ బిళ్ళ శీర్షికలని ఆమె యొక్క భూమిని కబ్జా చేసి ఇల్లు కట్టారు సార్. ఎవరు వేరే వాళ్ళు కబ్జా చేశారా? వీళ్ళే టీడీపీ కార్యకర్తలే. టీడీపీ వాళ్ళే చేశారా? సుపరిపాలన అంటున్నారు చంద్రబాబు గారు, నేను చాలా సుపరిపాలన ఇస్తానంటున్నారు. సుపరిపాలన మీద ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తే డిఎల్పిఓ రాశారు ఎంక్వైరీ చేయమని చెప్పేసి. ఆ డిఎల్పిఓ పద్మా గారు అని చెప్పేసి అంటూ నవ్వుకుంటుంటే ఇంటికి వచ్చి
అక్కడికి వచ్చి ఒక ఫోటో తీసుకొని వెంటనే ఫైల్ క్లోజ్ అని చెప్పేసి రాసేశారు సార్ విచారణ అంటే చేయకుండా. ఆవిడ విచారణలో ఏం తేలిందో ఏమో మరి మాకు వివరాలు తెలియకుండా మీరు వన్ సైడ్గా చెప్పినట్లు అవుతుంది కదా, అదేదో లోకల్గా మీరు పరిష్కారం చేసుకోండి. రైట్, విష్ణు గారు చెప్పండి. చాలా అరాచకంగా ప్రభుత్వం ఉన్నా కూడా మీరు గట్టిగా విమర్శించట్లేదని ఒక ఆయన జయప్రకాష్ గారు ఆయన అంటున్నారు. సో సుపరిపాలన సాగుతోందా, మరి ఇంకే పాలన సాగుతోంది? సార్ ఇప్పుడు జయప్రకాష్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం 3 సంవత్సరాల పాటు అసలు అడ్రస్ లేదు మా పరిపాలనలో. 3.5 సంవత్సరాల పాటు లాస్ట్ చివరి సంవత్సరాలు వచ్చి ఏదో హడావుడి చేశారు, దుష్ప్రచారం చేశారు. సరే ఏమైనప్పటికీ కూడా జయప్రకాష్ గారి ఆలోచన ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం మీద ఇప్పటికే చేస్తుంది, రాబోయే రోజుల్లో కూడా చేయడం జరుగుతుంది. సుపరిపాలన అని చెప్పని ఎలా అంటాం సార్? మనం చూస్తున్నాం కదా, పోలీసులు దాష్టీకాలన్నీ కనపడతాయి. అనంతపురంలో కనపడింది, లేకపోతే తెనాల్లో దళిత లాయర్లని రోడ్ల మీదే బూట్లతో కొట్టడం జరిగింది, రకరకాలుగా జరుగుతుంది. ఎమ్మెల్యేలు తన లాఠీలతో కొట్టారు, ఎమ్మెల్యేలు వాళ్ళ సామ్రాజ్యంలో లాఠీలతో కొట్టారు. అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళ సామ్రాజ్యంలో ఫ్యాక్టరీల దగ్గర అడ్డం పెడుతున్నారు, లేకపోతే నిన్న టోల్ గేట్ల దగ్గర దౌర్జన్యం చేస్తున్నారు. అలాగే బిల్డింగ్లు కట్టుకుంటే వెళ్ళి 5 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేస్తున్నారు. చాలా భయంకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మరి ఎవరు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఎవరు అవార్డు ఇచ్చారంట కదా, రిఫార్ము సంపద సృష్టి అని ఈయన కూడా ఉపన్యాసాలు ఇచ్చారు. మరి సంస్కరణలు కూడా సంపద సృష్టిస్తున్నారా వీరు? సార్ ఆయన మాత్రం అలాగే ఉంటారు సార్. ఆయనంతా ఆ బిల్డప్లోనూ ఆ ప్రపంచంలోనూ ఆ రకమైనటువంటి దీంట్లోనూ మాటలు చెప్తూ ఉంటారు. బట్ కానీ ప్రాక్టికల్గా పరిపాలన ఏ రకంగా ఉన్నది చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు కూడా ఇస్తే బాగుండేది. అప్పుడు ఏ రకమైనటువంటి కితాబులు ఇవ్వాలో, ఏ రకమైనటువంటి బిరుదులు ఇవ్వాలో చూసేటటువంటి పరిస్థితి. ఎక్కడ మంచి పరిపాలన జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో? కన్సల్టెంట్ రాజ్యం జరుగుతుంది, సలహాదారుల రాజ్యం జరుగుతుంది, యోగా డేల రాజ్యం జరుగుతుంది, లేకపోతే నిధుల దుర్వినియోగం జరుగుతుంది, విమానాల మోతం అవుతుంది. ఈ రకమైనగా ఓ పక్క డబ్బులు ఖర్చు పెడుతూ ఇంకో పక్క అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయింది. అప్పుల ఊబి నుంచి ఏ రకంగా బయటపడాలో కూడా ఆలోచన లేదు. అదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి నిధులే దాదాపుగా అప్పు చేస్తే దాన్నేమో రకరకాలుగా విమర్శించారు. కాబట్టి ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది సుపరిపాలన కానే కాదు. అనేక రంగాలు, అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోతున్నాయి. ఈరోజు చూడండి, ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్తే మందులు లేనటువంటి పరిస్థితి. మందులు ఎందుకు లేవు, సక్రమంగా మందులు ఎందుకు పెట్టలేకపోయింది ప్రభుత్వం అని చెప్పట్లేదు. టెండర్స్ రావట్లేదు అంటున్నారు. ఎవరు కారణం? గతంలో అలా జరిగిందా? ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? కాబట్టి అన్ని విషయాల్లో, అన్ని శాఖలు, అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వము పూర్తిగా ఫెయిల్యూర్ అయింది, పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. దానికి సమర్థించుకునేటటువంటి కార్యక్రమాలే జరుగుతున్నాయి. అప్పులు కానివ్వండి, ఖర్చులు కానివ్వండి, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి. ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఏ రకంగా మొక్కజొన్న కొనలేకపోయింది ప్రభుత్వము. అదే పక్క రాష్ట్రాల్లో మొక్కజొన్న సెంటర్స్ ఓపెన్ చేశారు. మన దగ్గర మొక్కజొన్న సెంటర్స్ ఓపెన్ చేయలేకపోయింది. కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కేంద్రాన్ని ఒప్పించలేకపోతున్నారు. రైతులు కేంద్రం నుంచి ఆర్డర్స్ రావట్లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలాగ అనేక రకాలుగా ఫెయిల్యూర్స్తో కొట్టుమిట్టాడుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పచ్చు. రైట్, ఫైనల్గా రామ్నాథ్ గారు చెప్పండి, సంస్కరణలతోటే సంపదని ఇప్పుడు అవార్డు ఇచ్చేవాళ్ళు కూడా అడగరా? ఎన్నికల మేనిఫెస్టోలో 1,50,000 కోట్లు మీకు ఫ్రీబీస్ ఎట్లా ఇచ్చారని అడగకుండానే సుపరిపాలన చేసేసినట్లు, లేకపోతే సంపద సృష్టించేసినట్లు, అమరావతి పేరు మీద 50,000 కోట్లు అప్పు ఎట్లా చేస్తారు, ఎట్లా అది మంచిదా కాదా అంటే ఆయన సంస్కరణల గురించి సంపద సృష్టించినట్లు, వీళ్ళేమో అవార్డులు ఇచ్చినట్లు. ఈ వింటానికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుందా? సింపుల్ కాంబినేషన్ కాదు, ఒకటే విషయం ఈ మధ్య జరిగింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్రభుత్వం మీద నమ్మకంతో హాస్పిటల్ వాళ్ళందరూ వైద్యం చేశారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేశారు? మేము అప్పు ఇప్పిస్తాం, అప్పు గ్యారంటీ మీరే, వడ్డీ కూడా మీరే కట్టాలి అన్నారు. ఈరోజు పత్రికల్లో మందుల కోసం టెండర్లు పిలిస్తే ఎవరు రాలేదు అని రాశారు. బహుశా వాళ్ళు కూడా మళ్ళీ ఈ రోజు మందులు సప్లై చేస్తే మళ్ళీ అప్పులు మనమే కట్టుకొని వడ్డీ కూడా మనమే చెల్లించాల్సి ఉంటుందేమో అని చెప్పి ముందుకు రాలేదు. ఇదే పరిస్థితి వైసీపీ హయాంలో ఉండి ఉంటే రాష్ట్రం దివాలా తీసి చూడండి. చివరకు ప్రభుత్వ హాస్పిటల్లో మందుల కోసం టెండర్లు పిలిస్తే ఒక్కడు రాలేదు అంటే ఈ ప్రభుత్వ విశ్వసనీయత, క్రెడిబిలిటీ, పరపతి ఏమైపోయిందో చూడండి. ఇంకెలా ఈ రాష్ట్రం బాగుపడుతుందని గగ్గోలు పెట్టి ఉండేవారు. సాధారణ మీడియా సంస్థ కాబట్టి గౌరవించాలి, కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది పూర్తిగా రీసెర్చ్ చేసి ఇది సుపరిపాలన కాదా అన్న అంశం మీద ఇక్కడ డిబేట్ పెట్టి అప్పుడు అవార్డు ఇచ్చి ఉంటే అసలు విషయం తెలిసి ఉండేది.
కాకపోతే మనం కాదు, అనలేం కానీ ఇది ఒక యాంగిల్ సార్. సుపరిపాలన అన్నది ఒక యాంగిల్, పాలన ఎట్లా చేస్తున్నారు ఏమిటి అనేది ఒక యాంగిల్. అసలు ఎన్నికల ప్రణాళికలో 1,50,000 కోట్ల ఫీబీస్ అనౌన్స్ చేసి సంపద సృష్టిస్తాము, రిఫార్మిస్ట్ నేను అని ఎట్లా చెప్తున్నారు? అంటే అయితే జనాన్ని మోసం చేయాలి, లేదంటే అమలు చేసి చూడాలి, లేదా వాళ్ళకి తెలియకుండా ఉండాలి. ఏదో ఒకటే కరెక్ట్ అవుద్ది కదా. మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన డబ్బులు పంచుతానని హామీ ఇచ్చిన వ్యక్తి సంపద ఎలా సృష్టిస్తారు, సంస్కరణలు ఎలా అవుతాయి అన్నదానికి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు పెద్ద ఆర్థికవేత్తలు కదా, వాళ్ళ దగ్గర సమాధానం ఉండాలి కదా అన్నది నా ప్రశ్న. మోసము అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. చంద్రబాబు కొమ్మినేని గారి 2 ఏళ్లలో మోసం అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఇవన్నీ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఇది సాధ్యం కాదయ్యా, అన్యాయం అయ్యేది, తప్పుడు అవుతుంది, మోసం అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి కాటి పడేశాడు, మాకు సంపద సృష్టించి అలవాటు ఉందంటే అవును, చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా సార్లు సంపద సృష్టించారని పత్రికలు రాశాయి. తీరా గెలిచిన 4 రోజులకి అదే టీవీ ఛానల్లో డిబేట్ పెట్టి ఏం చెప్పారంటే కొమ్మినేని గారు, అసలు మొన్న ఎన్నికల్లో ప్రజలు వీటిని చూసి ఓట్లేదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, చంద్రబాబు నాయుడు పరిపాలన కోసం ఓట్లేశారు కానీ ఈ సంక్షేమ పథకాల కోసం ఓట్లేయలేదని చెప్పి తొలి నెల నుంచే మొదలు పెట్టారు. మళ్ళీ ఈ మధ్య రీసెంట్ గా పలువురు మేధావి రంగానికి సంబంధించిన వాళ్ళందరినీ పెట్టి ఇలా అయితే రాష్ట్రం ఏమైపోవాలి, మరో హిమాచల్ ప్రదేశ్ అయిపోతుంది, జీతాలు కత్తిరించాల్సిందే అని. మోసం అనేది చాలా చిన్న పదము, వాళ్ళ అవార్డు ఎందుకు ఇచ్చారో అదొక పెద్ద చర్చ. కానీ ఎక్కడా కూడా సుపరిపాలన లక్షణాలు అయితే లేవు. చంద్రబాబు నాయుడు గారు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ విషయం అర్థం సంపద సంగతి దేవుడేరు. అప్పులు 1,000 కోట్లు 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి అదే సంపద అంటే మనం ఏం చేస్తాం? నిజంగా చంద్రబాబు గారు చిత్తశుద్ధితో చేసి ఆయన వయసు రీత్యా గౌరవం సంపాదించుకుంటే ఎవరం కాదనం తప్పు పట్టం. కానీ దురదృష్టవశాత్తు పూర్తిగా అసలు ఆ విషయాలనే మరుగున పరిచి చేస్తున్నారు. రైట్. రామ్నాథ్ గారు, మల్లాది విష్ణు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.